ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. మామూలుగా ఇలాంటి సినిమాల్లో చూస్తుంటాం మనం. హ్మ్. కానీ ఇది మన మధ్యనే మన కరీంనగర్‌లో ఒక భార్యాభర్త కలిసి హ్మ్. ఒక స్కాండల్ లేదా హనీ ట్రాప్ ఆ! 100 మందిని చేయగలిగారు అంటే ఇది సాధారణమైన విషయం కాదు. అవును. సో, ఈ 100 మంది కూడా చాలా ప్రముఖులు కూడా ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. ఆ హ్మ్. నగరంలో ఉండే ప్రముఖులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళ పేర్లేవి బయట రాలేదు. సో, వీళ్ళు ఎలా చేయగలిగారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని వెనకాల ఎలాంటి డైనమిక్స్ ఆపరేషన్‌లో ఉంటాయి? హ్మ్. ఈ విషయాలు చూద్దాం. ముందుగా ఏం జరిగిందో పోలీసుల వెర్షన్ అక్కడ కరీంనగర్ సీఐ నిరంజన్ రెడ్డి మీడియాకి ఏం చెప్పాడనేది ముందుగా చూద్దాం. హ్మ్. సో, ఆయన ఏం చెప్పాడంటే మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట మండలానికి సంబంధించి వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించి ఒక భార్య, భర్త. వాళ్ళ పేర్లు చెప్పలేదు. వాళ్ళ పేర్లు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా బాధితులు అంత చాలా మంది ఉంటారు. వీళ్ళకి అవును. శిక్ష పడాలంటే వీళ్ళు రాకూడదని. కానీ ఆల్రెడీ కొన్ని మీడియాలో వాళ్ళ వీడియోలు ఫోటోస్ ఆమె కూడా వచ్చేసాయి. అదే వీడియోలే వచ్చాయి. ఇంక హ్మ్. ఫోటోలు వాళ్ళ ఇన్‌స్టాలో ఆమె హ్మ్. ఆహ్, మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా వచ్చేసాయి. సో, ఏదేమైనా వాళ్ళ పేర్లైతే నేను కూడా చెప్పట్లేదు. సో, భార్యాభర్త. హ్మ్. సో, ఇవి భర్త ఏం చేసేవాడంటే గ్రానైట్, మార్బుల్ వ్యాపారం చేసేవాడు. ఇంటీరియర్ డిజైన్స్ అవన్నీ చేయించేవాడు. హ్మ్. సో, అతనికి ఈమెమో యూట్యూబ్‌లో వీడియోలు పెట్టుకుంటా ఉండేది. ఇది హ్మ్. వాళ్ళకిద్దరికి పిల్లలు. నిజానికి హ్యాపీ ఫ్యామిలీ. ఒక టిపికల్ మిడిల్ క్లాస్ భార్యాభర్త, పిల్లలు. హ్మ్. మంచి కుటుంబం. అలా ఉన్న సందర్భంలో ఇతను బ్యాంక్ లోన్‌లు అవన్నీ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్‌లు అవన్నీ చేశాడు. చేసినప్పుడు అతనికి బిజినెస్‌లో లాస్ వచ్చింది. హ్మ్. బ్యాంక్ లోన్స్ కట్టడం, అప్పులు అయిపోయినాయి. అట్లాగే ఇల్లు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. హ్మ్. దీన్ని ఎలా రికవర్ చేయాలి ఏంటి తెలియదు. తెలియనప్పుడు ఆల్రెడీ యూట్యూబ్‌లో చేయడం, కొంత స్టైలైజ్డ్‌గా మాట్లాడడం హ్మ్. ఇవన్నీ కొంత అలవాటైంది. దీన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఇద్దరు కలిసి ఇప్పుడు మనం సర్వైవ్ కావాలంటే మనకు వేరే ఆప్షన్ లేవు కాబట్టి హ్మ్. మనం ఆహ్, దీన్నే ఈ ప్లాట్‌ఫామ్‌ని ఉపయోగించుకొని కొంతమందిని అట్రాక్ట్ చేసి మనం ఈ హనీ ట్రాప్ చేద్దాము. ఆ రకంగా డబ్బులు సంపాదిద్దామని డిసైడ్ అయ్యారు. హ్మ్. సో, భార్యాభర్త ఇద్దరు కలిసే ప్లాన్ చేసుకున్నారు. హ్మ్. ఈమె కొద్దిగా అందంగా ఉంటుంది. కాబట్టి ఈమె ఏందంటే కొంత వగలుబోతూ, హొయలుబోతూ వీడియోలు పెట్టడం. దాంతో అబ్బాయిలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు అట్రాక్ట్ అవ్వడం. వాళ్ళు కామెంట్లు పెట్టడం ఇది స్టార్ట్ అయింది. హ్మ్. మెల్లగా ఈమె ఏం చేస్తుందంటే నా నంబర్ మీకు చాలా మంది నెంబర్ అడుగుతారు కదా! హ్మ్. ఇవన్నీ చేస్తుంటే మీ నెంబర్ అడుగుతారు. ఆ నెంబరు పెట్టింది. మీ నెంబర్ అడుగుతున్నారు కదా! దమ్ముంటే నెంబర్ పెట్టు అంటున్నారు. దమ్ముంది పెట్టాను. మీరు ఎవడు కాంటాక్ట్ చేయండి అని చేసింది. ఇలా చాలా ఉంటాయి. మనం గాని అవునవును. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే వీళ్ళే ఎక్కువుంటారు. ఈ బ్యాచ్. అవును. ఈ పొగలబోతూ ఇలాగా పెట్టడం, మాట్లాడడం, వాళ్ళ హ్మ్. డైలీ యాక్టివిటీలు పెడుతుండడం, గోముగా చేయడం, లేకపోతే కొంత అటువంటి ఒక సెలెక్టివ్ పాటలకి వీళ్ళు హావభావాలు పెట్టడం, హ్మ్. డ్రెస్సులంతా కూడా ఎక్స్‌పోజింగ్‌గా ఏసుకోవడం, ఇంకా ఓపెన్‌గా ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ ఇన్‌స్టాలో జరిగిపోతున్నాయి. అవును. సో, ఒక రకమైన ఈ మార్కెట్ ఇన్‌స్టాలో అంటే ఈ మార్కెట్ ఎరోటిక్ ప్లాట్‌ఫార్మ్. సెక్సువల్ మార్కెట్ హ్మ్. అది ప్లాట్‌ఫార్మ్‌గా మారిపోయింది హ్మ్. ఇన్‌స్టా. సో, దీని మీద గవర్నమెంట్ కూడా ఏం సీరియస్‌గా యాక్షన్ తీసుకోలేదు. ఇలాంటి వీడియోలను అప్‌లోడ్ చేయొద్దని గాని అదేం చేయలేదు. హ్మ్. వదిలేసింది మోడీ ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకోలేదు ఇన్‌స్టా మీద. సో, దాంతో ఇన్‌స్టాలో ఇవి విపరీతంగా వస్తున్నాయి. నేను కూడా చాలా సార్లు అనుకున్నా ఇంత ఓపెన్‌గా ఉంది ఏంటి ఇది అని. అవును. నేను జనరల్‌గా ఇన్‌స్టాలో ఎక్కువ ఉండను. హ్మ్. కానీ అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాం. అసలేంటి ఏం అనేది. జరుగుతుందా అని. అలాంటిది జరిగినప్పుడు ఇది చూస్తే భయంకరంగా ఉంది. రెండోది మనం ఒకసారి ఇలా పెడితే మగవాళ్ళు ఎవరు ఆపలేరు కూడా. రకరకాల అవును. అమ్మాయిలు సెలెక్టివ్‌గా వస్తుంటే చూడాలనిపిస్తుంటది. అలా వెళ్తా ఉంటాయి. వెళ్తా ఉంటారు. అలా అర్ధరాత్రి వరకు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హ్మ్. అలాగా ఈమె కూడా మొత్తానికి చేసింది. ఒక ట్రాప్ వేశారు ఇద్దరు కలిసి హ్మ్. ప్లాన్‌గా. ఆ ట్రాప్‌లో మగవాళ్ళు పడ్డారు. మామూలుగా మగవాళ్ళకి ఏందంటే ఇవాళ ఇదొక రకంగా గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. దీని వెనక ఏముందంటే గవర్నమెంట్ గాని, పోలీసులు గాని ఇద్దరు కాన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య అనేది నిషేధం కాదని సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా కూడా ఎక్కడన్నా హోటల్ తీసుకోవాలంటే కూడా వాళ్ళిద్దరు పెళ్ళైనట్టు అడుగుతా ఉన్నారు. హ్మ్. నేను ఆ మధ్య నేను మా సినిమా షూటింగ్ అప్పుడు సంగారెడ్డిలో ఒక హోటల్కి వెళ్తే మేము షూట్ అయినాక అక్కడ మళ్ళీ హైదరాబాద్ రాలేక అక్కడే తీసుకుంటే
భార్యాభర్తలు ప్రూవ్ చేసే ఇదాడు. మా దగ్గర ఏమి లేదు ప్రూవ్ చేయడానికి. ఏం జోబులో ఏం పెట్టుకుని తిరుగుతుంటాం? ఏం పెట్టుకుని పోవాలి? ఎందుకంటే తన పేరు అలాగే ఉంది, నా పేరు అలాగే మార్చలేదు, చాలా మంది ఇనిషియల్స్ మార్చుకోలేదు. మరి ఏమి ఇవ్వాలి బాబు అంటే, అసలు ఎందుకు ఇవ్వాలి అని కొట్లాడితే, సార్ మేమేం చేస్తారు సార్, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్ అని చెప్తున్నాడు. పోలీసులకి ఏం పని అరెస్ట్ చేయడానికి? సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా పోలీసులు బిహేవ్ చేయడం అంటే, పోలీసులు ఏదో ఒక రకం అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఏదో చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఇద్దరు ఒక పెళ్లి కాదు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ కలవాలి? వాళ్ళు ఇళ్లలో కలవలేదు, హోటల్కి డబ్బులు ఇచ్చి కలవాలి. దాన్ని ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? ఇట్స్ నాట్ ఇల్లీగల్. సో దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఇప్పుడు ఎక్కడో ఇల్లీగల్ గా ఎన్నో కారులో పోయి ఎక్కడో కూర్చోవాలి, మళ్ళీ అక్కడ కూడా పోలీసు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు లాగిపోతారు. సో ఇది అంటే సిటిజన్స్ ని క్రిమినల్ చేసే కార్యక్రమం అనేది ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చేస్తుంది. పోలీసుల మీద కేసులు పెట్టాలి యాక్చువల్ గా ఇలాగా బెదిరించేవాళ్ళు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకి లీగల్ గా దీనికి వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే క్రైమ్ పెరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఏమవుతుంది అంటే, మన దేశంలో ఇంకోటి ఏంటంటే ప్రాస్టిట్యూషన్ బ్యాన్. ప్రాస్టిట్యూషన్, పోర్ను అన్ని బ్యాన్. కానీ మన హిపోక్రటిక్ సొసైటీలో అన్ని ఉంటాయి. ఫోన్ తెరిస్తే పోర్న్ ఉంటుంది, మళ్ళీ పోర్న్ చూసేవాడి మీద కేసులు పెడతారు. చైల్డ్ పోర్న్ అని ఇంకోటి కేసులు పెడతారు. మరి దాని ఎందుకు బ్యాన్ చైల్డ్ పోర్న్ రానేకుండా ఎందుకు ఆపట్లేదు? అది ఆపకుండా చూసేవాడి మీద వాడిని క్రిమినల్ చేయడం.